నిజమనొచ్చు, మద్దతు పలకొచ్చు. దేవుడు పలకడు. దేవుడు పలకడంటే దేవుడు ఎప్పుడు కూడా నిజమైన న్యాయపు తీర్పు తీరుస్తాడు. నీకు కుసొత్తే ఒకలాగా ఉంటావు, కసెత్తే ఒకలాగా ఉంటావు, దేవుడు అలా ఒకలాగా ఉంటావు. ఒకే మాట, ఒకే ఆలోచన. దేవుడి పిల్లలమైన మనలో ఆ స్థిరత్వం లేకపోతే ఎందుకంటే నీ నా భక్తి ఈ లోకంలో వాటి కోసమా పెంటను పోగు చేసుకో. అసలు ఇది పోగొట్టుకుంటే ఏంటి నీ నా స్థితి? ఒకసారి సమస్తం దేవుడు ఏదైతే రక్షణ ఇచ్చాడు కాపాడుకో, పిలుపునిచ్చాడు పిలుపులో బాధ్యతగా ఉండు, నీకేమైనా పరిచయం ఇచ్చాడు ఇంకొకరి వైపు చూస్తూ వ్యసన పడకుండా నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎదుగుండు, ఎదుగుతావు. కాబట్టి నా ప్రియ సహోదరి, సమస్తము పూర్తి చేసి ప్రభుకి నీ ఆత్మను అప్పగించుకో. సదాకాలం ఆయనతో రాజ్యం వెళ్తాం. సమాప్తమైనది ఏంటంటే అప్పగించుకుంటున్నాను. నీ ఆత్మ నా ఆత్మ సిద్ధపరచుకుని ఆయనకు అప్పగించుకునే స్థితిలో ఉండండి. ధన్యులు ధన్యజీవులు అవుతారు.